ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మదిరలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. వర్షాలపై మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా నిర్విరామంగా వర్షం కురుస్తున్న కారణంగా అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవడం జరిగింది. ప్రత్యేకించి చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం నేను ఖమ్మం జిల్లాలోనే నాగల్వంచ నుంచి బోనకల్ వెళ్లే రోడ్లో ఉన్నాను. ఇక్కడ చప్టా నిర్మాణం జరుగుతూ ఉంది. నిర్మాణ క్రమంలో చూస్తే ఇప్పుడు చప్టా కింద నుంచి నీళ్లు భారీగా వెళ్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఇటు బోనకల్, మదిర, వైరా ఇటు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళడం కోసం ఇక్కడ ఇది సరిహద్దు ప్రాంతం లాంటిదన్నమాట. ఇక్కడ నుంచి రాకపోకలు మొత్తం అంతరాయం ఏర్పడింది. కనీసం ఎవరు టూ వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా లోతట్టు ప్రాంతానికి వరద చేరుతుండటంతో వరద తాకిడి ఎక్కువైతే ఒకవేళ వాహనాలు మునిగిపోయే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి ఇక్కడ రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ప్రస్తుతం చూడవచ్చు ఇక్కడ జేసీబీ లాంటి అదేవిధంగా ఒకవైపు ట్రాక్టర్ లాంటిది అడ్డం పెట్టి ఎవరు రాకుండా ఇక్కడ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల వర్షం కురుస్తున్న కారణంగా ప్రతి ఒక్క చోట ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రత్యేకించి చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మదిర మండలంలో రాయపట్నం వద్ద వాగులు పొంగుతున్నాయి. అయితే రాయపట్నం రాకపోకలు అంతరించిపోవడం జరిగింది. మదిర మున్సిపాలిటీలో వరద ఉధృతికి జలమయమయ్యాయి రోడ్లన్నీ కూడా. అక్కడ ఆర్వీ కాంప్లెక్స్ నుండి బస్టాండ్ వైపు వెళ్లే ప్రధాన రహదారి మొత్తం కూడా నీటిమయం అయింది. అయితే ప్రస్తుతం మదిర మండలంలోని కిష్టాపురం దగ్గర పాలవాగు ఉధృతిగా ప్రవహిస్తూ ఉంది. వైరా నుండి మదిర రాకపోకలు బంద్ అయిపోయాయి. మొత్తం నీట మునిగింది. అక్కడ పంట మొత్తం కూడా ప్రజలందరూ ఇక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకించి మదిర మున్సిపాలిటీలో 22 వార్డులలో రోడ్లపైకి మోకాళ్ళ లోతు నీళ్లు వరద నీరు పారుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలో కూడా వరద నీరు చేరింది. మొత్తం మదిర మున్సిపాలిటీ మొత్తం జలమయం అయిపోయింది. ఎక్కడి జనం అక్కడే నిలబడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇండ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రస్తుతం మున్సిపాలిటీలో 19వ వార్డులో కూడా రోడ్లన్నీ జలమయం అవడంతో అక్కడ ప్రజలు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. దాని తర్వాత ఎర్రుపాలెం మండలం ఉంది. ఎర్రుపాలెం మండలంలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. ఎర్రుపాలెం మండలం చొప్పకట్లపాలెంలో కూడా అక్కడ గ్రామంలో ఎవరు బయటికి రాలేని పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతం కావడంతో అక్కడి ప్రజలు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ప్రస్తుతానికి ఆ శివాలయం రోడ్లో అదేవిధంగా రామాలయం, బ్రహ్మం గారి దేవాలయం వెనుక ఖాళీ స్థలాల్లో 2 చింత వృక్షాలలో ఒకటి బ్రహ్మం గారి దేవాలయం లోపలికి మొత్తం కూలిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ హనుమాన్ కాలనీ, ఎంప్లాయీస్ కాలనీ, యాదవ్ బజార్ తదితర ప్రాంతాల్లో వరద నీరు బాగా చేరింది. అయితే ఆంధ్ర తెలంగాణ బోర్డర్ జొన్నలగడ్డ, దేశినేనిపాలెం దగ్గర వరద ఉధృతి బాగా ఉండటంతో మదిర నుండి రాకపోకలు అటు నందిగామ నుంచి నిలిచిపోవడం జరిగింది. ప్రస్తుతానికి ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూస్తే వాతావరణ శాఖ సమాచారం ప్రకారం 31/8/24 శనివారం నుంచి మొదలుకొని 4/9/24 వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పట్టణ, పంచాయతీ మరియు గ్రామ పరిధిలోని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, అదేవిధంగా సుదూర ప్రాంత ప్రయాణాలు చేయరాదని, ప్రజలు ప్రయాణించే మార్గంలో వాగులు వంకలు దాటరాదని, గ్రామీణ ప్రాంతంలోని మట్టి గోడల ఇల్లు, పాకలలో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రెస్ నోట్తో విడుదల చేయడం జరిగింది. జిల్లా అధికారులందరూ సమైక్యంగా పనిచేసి ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి కోరడం జరిగింది. అదేవిధంగా సింగరేణి కాలరీస్లలో కూడా అదే విధమైన పరిస్థితి ఉన్న కారణంగా అనేక సింగరేణి ఓసీలలో ఇప్పుడు కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు, మణుగూరు లాంటి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా నీరు చేరడంతో అక్కడ బొగ్గు ఉత్పత్తికి కూడా అంతరాయం ఏర్పడింది. అయితే నిన్న నుంచి కురుస్తున్న వర్షం కారణంగా వైరా రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం వచ్చేసి 18.3 కాగా ప్రస్తుత నీటి మట్టం వచ్చేసి దాదాపుగా 19 అడుగులకు చేరింది. అటు ఓసీలలో అటు మైదాన ప్రాంతాలలో కూడా భారీగా వరద నీరు అనేది చేరుతూ ఉంది. దాంతో అనేక చోట్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇటు ఎక్కువగా ఫోకస్ అనేది మదిర వైపే కనిపిస్తూ ఉంది. మదిరలోనే ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతున్నట్టుగా అధికారులు తెలుపుతున్న పరిస్థితి. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు 22 గేట్లను ఎత్తిన తర్వాత 54,284 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం చుంచుపల్లిలో 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చంద్రకొండలో 10.5 మిల్లీమీటర్ల వర్షపాతం, లక్ష్మీదేవిపల్లిలో 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం అనేది నమోదవుతోంది. దీనికి సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు. అయితే ప్రస్తుతం అన్ని చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోవడం జరిగింది. దాని కారణంగా అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అనేక చోట్ల పోలీసులు కూడా పహారాగాస్తున్న పరిస్థితి. ఎవరు లోతట్టు ప్రాంతానికి వెళ్ళకూడదని చెప్పేసి సూచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా వర్షం కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పరిస్థితి.